లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా. ఇది అమ్మవారి 35వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః అని చెప్పాలి. స్త్రీ శరీరంలో స్తనాలతో ఉండే వక్షస్థల భాగాన్ని, పిరుదులతో ఉండే మొలకట్టు భాగాన్ని చక్కగా వేరు చేస్తూ రెండింటినీ తులతూగేటట్లు చూచినది నడుము భాగం. కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము కలది అని ఈ నామానికి అర్థం. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా. ఇది అమ్మవారి 36వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయాయై నమః అని చెప్పాలి. స్తనముల బరువునకు సన్నగా ఉండే నడుము విరుగునేమో అని నడుము చుట్టూ పట్టీలు కట్టినట్లుగా ఉన్న త్రివళులు కలది అని ఈ నామానికి అర్థం. రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. ఇది అమ్మవారి 38వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రత్నకింకిణికారమ్య రసనాదామభూషితాయై నమః అని చెప్పాలి. రత్నాలతో చిరుగజ్జలతో అత్యంత రమణీయంగా ఉండే వడ్డానపు తాడు కలిగినది అని ఈ నామానికి అర్థం. అరుణారుణ కౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ. ఇది అమ్మవారి 37వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అరుణారుణ కౌసుంభవస్త్ర భాస్వత్కటీతట్యై నమః అని చెప్పాలి. ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలది అని ఈ నామానికి అర్థం.